పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం బైబిల్లో నుండి మొదటి దినవృత్తాంతాలు అనే గ్రంథాన్ని గురించి నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ యొక్క మొదటి దినవృత్తాంతాలు అనేది అంతకుముందు మనం నేర్చుకున్న రాజుల మొదటి గ్రంథము, రెండవ గ్రంథము, వీటికి సంబంధించే ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో కూడా కొంతవరకు చదువుకుంటామండి. అయితే ఇందులో కనుక మనం చూసుకుంటే ఇది ఎక్కువగా ఈ యొక్క మొదటి దినవృత్తాంతాలను మనం 2 భాగాల కింద మనం చెప్పుకోవచ్చు. అయితే అంతకుముందు ఈ యొక్క గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఎజ్రా గారు రాసినట్టుగా చరిత్రను బట్టి మనకు తెలుస్తుందండి. ఇందులో కనుక చూసుకుంటే ఇందులో మొత్తము 29 పుస్తకాలు ఉంటాయండి, 29 అధ్యాయాలు. ఈ 29 అధ్యాయాల్లో కూడా మనము ముఖ్యంగా 2 భాగాల కింద మనం విభజించుకున్నట్లయితే మొదటి అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు కూడా ఒక భాగం కింద, అలాగే 10వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు కూడా 2వ భాగం కింద మనం చెప్పుకోవచ్చండి. ఎందుకు మరి ఇందులో ఏమి వ్రాయబడింది అనేది మనం చూసుకున్నట్లయితే ఇందులో మనం అంతకుముందు ఎగ్జామ్కి చదువుకున్న విధంగా మొదటి రాజుల గ్రంథము అలాగే 2వ రాజుల గ్రంథంలో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా మటుకు ఇందులో కవర్ అవుతుందండి. అందులో చెప్పని సంగతులు కొన్ని ఇక్కడ రాయబడి ఉంటాయి, కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో రాయబడి ఉంటుందండి. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి 9 అధ్యాయాల్లో కూడా వంశావళుల గురించి ఎక్కువగా వ్రాయబడి ఉంటుందండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే ఇది ఆదాము దగ్గర నుండి కూడా వంశావళి అనేది ప్రారంభమై తర్వాత ఇశ్రాయేలు యొక్క మరి దేవుడు యాకోబు గారిని ఇశ్రాయేలుగా సంబోధించారు కాబట్టి ఇశ్రాయేలు యొక్క 12 మంది కుమారులు కూడా 12 గోత్రాల కింద చెప్తారు. ఈ 12 మంది గోత్రాల్లో అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఎవరు పుట్టారు, వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ కూడా ఇందులో వ్రాయబడి ఉంటాయండి. మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆదాము నుండి వంశావళి అనేది స్టార్ట్ అయిందండి. తర్వాత ఆదాము నుండి మనం చూసుకున్నట్లయితే మరి ఆదాము యొక్క సంతతి, తర్వాత నోవాహు గారి గురించి ఇలా వంశావళి అనేది రాసుకుంటూ 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇశ్రాయేలు కుమారులు అంటే ఎవరండి? ఇశ్రాయేలు కుమారులు అంటే యాకోబు యొక్క 12 మంది కుమారులు. ఆ 12 మందిని కూడా 12 గోత్రాల కింద దేవుడు మరి 12 గోత్రాల కింద చేయడము. ఈ యొక్క 12 గోత్రాల్లో కూడా ఒక్కొక్కరి గురించి యోధా గోత్రంలో ఎవరెవరు ఉన్నారు, అలాగే బెన్యామీను గోత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఇలా ప్రతి గోత్రం గురించి కూడా మనము నేర్చుకుంటామండి. మరి మొదటగా మనం యోధా గోత్రం గురించి మనం నేర్చుకుంటామండి. మరి యోధా గోత్రంలో నుండే మనకి ఎవరు వచ్చారండి? యోధా గోత్రంలో నుండే మనకి యేసుక్రీస్తు వారు కూడా
రావడం అనేది జరిగిందండి. అందుకే బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారి గురించి దావీదు కుమారుడా అని అంటారండి, సంబోధిస్తారు. అంటే దావీదు గారిది కూడా ఏ గోత్రం అంటే యోధా గోత్రమేనండి. మరి దావీదు తండ్రి గారు ఎవరండి? యెషయా వేరండి, యెషయా కూడా వేరండి. మరి యెషయాకి 7 మంది కుమారుల్లో చివరి వారు ఎవరంటే దావీదండి. ఆ దావీదు గురించి, మరి దావీదు యొక్క సహోదరుడు గురించి 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుందండి. అలాగే ఇంకా 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరి దావీదు గారు మొత్తము ఆయన యొక్క పరిపాలనా కాలం చూసుకున్నట్లయితే మొత్తం మీద 40 సంవత్సరాలు ఆయన పరిపాలించినట్టుగా మన బైబిల్లో చూస్తామండి. ఈ యొక్క 40 సంవత్సరాలు కూడా ఒకే చోట పరిపాలించారండి? పరిపాలించలేదండి. హెబ్రోన్లో ఆయన 7 సంవత్సరాలు పరిపాలించడము, 7 సంవత్సరముల 6 నెలలు. అలాగే తర్వాత యెరూషలేములో 33 సంవత్సరాలు ఆయన రాజుగా పరిపాలన చేయడం కూడా జరిగిద్దండి. ఆ తర్వాత దావీదు గారు రాజు అయిన తర్వాత 3వ అధ్యాయంలో ఆయనకు కుమారులు ఎవరెవరు, ఆయన సంతానం గురించి, మరి అతను ఎంతమందిని వివాహం చేసుకున్నారు, అతని యొక్క ఏ భార్యకి ఎవరు పుట్టారు, అంటే ఇదంతా కూడా మనం చెప్పాలంటే చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుందండి. అందువల్ల ఇక్కడ మొత్తం కూడా మనం కొంత బ్రీఫ్గా చెప్పుకుందామండి. మొత్తం అంతా కూడా చెప్పాలంటే ఇందులో చాలా ఎక్కువ చరిత్ర అనేది వ్రాయబడి ఉంటుందండి. మొత్తం 29 అధ్యాయాల్లో కూడా చరిత్ర మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ చరిత్ర అనేది వ్రాయబడి ఉంటుందండి. కాబట్టి ఇందులో 3వ అధ్యాయంలో చూసుకుంటే దావీదుకు పుట్టిన కుమారులు, ఏ భార్యకి ఎవరెవరు పుట్టారు అనేవన్నీ కూడా యొక్క 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుందండి. అలాగే 4వ అధ్యాయంలో కూడా ఇంకా యోధా కుమారుడు గురించి, అలాగే 5వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలు యొక్క తొలిచూలు కుమారుడు ఎవరండి అంటే యాకోబు యొక్క రూబేను. ఆ యొక్క రూబేను గోత్రం గురించి, అందులో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా వ్రాయబడి ఉంటాయండి. ఇలా చూసుకుంటే తర్వాత లేవి గోత్రానికి వచ్చేటప్పటికి, లేవి గోత్రంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మనకి బైబిల్ ఎక్కువగా లేవి గోత్రంలో మోషే గారు వస్తారండి. ఇక్కడ లేవి గోత్రంలో మోషే, మరి ఈ మోషే గారు మరి లేవి గోత్రానికి చెందిన వాడండి. తర్వాత లేవి కుమారుల్లో మరి గెర్షోను, కహాతు, మెరారి అనే వాళ్ళు ఉంటారండి. అయితే మోషే గారు ఎవరికి పుడతారంటే అమ్రాము అనే వ్యక్తికి మోషే గారు పుడతారండి. మోషే యొక్క సహోదరుడి పేరు ఏంటండి? అహరోన్. అలాగే మోషేకు ఒక సహోదరి కూడా ఉంటుందండి, ఆమె పేరు మిరియామ్ అండి. తర్వాత అహరోన్కి 4 కుమారులు పుడతారు కదండి. అహరోన్ గారికి 4 కుమారులు. వాళ్ళు ఎవరండి? నాదాబు, అబీహు, ఇలియాజరు, ఈతామారు. ఈ 4లో 2 కుమారులు చనిపోతారు. మనం అంతకుముందు నేర్చుకున్నాం. ఆ 2 కుమారులు కూడా ఎందుకు చనిపోతారు? దేవుని యొద్దకు అన్యాయపు అగ్ని తీసుకురావడం వల్ల వాళ్ళిద్దరూ కూడా చనిపోవడము. ఆ తర్వాత అతని యొక్క మిగిలిన కుమారులు యాజకత్వాన్ని చేయడం అనేది కూడా మనం చూస్తామండి. అలాగే ఇక్కడ దేవుడు అహరోనికి అతని సంతతికి కూడా బలిపీఠం మీద ధూపం వేయడము, యాజకత్వం అనేది చేయడము, ఇవన్నీ కూడా దేవుడు అప్పగించడం అనేది
చూస్తామండి. ఇలా చూసుకుంటూ చూసుకుంటూ మిగిలిన 7వ అధ్యాయము వీటిలో కూడా మరి మిగిలిన గోత్రాల గురించి మరి వ్రాయించడం అనేది జరిగిద్దండి. ఆ తర్వాత బెన్యామీను గోత్రానికి వచ్చేటప్పటికి బెన్యామీను గోత్రంలో ముఖ్యమైన వ్యక్తి కింద మనం ఎవరి గురించి నేర్చుకుంటామండి? బెన్యామీను గోత్రంలో ముఖ్యమైన వ్యక్తి సౌలు. అలాగే కొత్త నిబంధనలో మన పౌలు గారు కూడా బెన్యామీను గోత్రమేనండి. అయితే ఈ యొక్క సౌలు గారు ఈయన ఇశ్రాయేలుకి మొదటి రాజు కింద మనం చెప్పుకుంటామండి. అయితే మరి ఈ యొక్క సౌలు గారి యొక్క తండ్రి ఎవరండి? కీషు కుమారుడు సౌలండి. మరి సౌలు గారికి కూడా 4 కుమారులు పుడతారండి. వాళ్ళు ఎవరంటే యోనాతాను, మెల్కీషువ, అబీనాదాబు, యష్బయలు. ఈ విధంగా ఇశ్రాయేలు మొత్తం అందరి యొక్క గోత్రాల గురించి మరి దేవుడు ఈ యొక్క అధ్యాయంలో మొదటి 9 అధ్యాయాలు కూడా వీళ్ళ గురించి మనం నేర్చుకుంటామండి. ఇకపోతే మరి 10వ అధ్యాయం నుండి మనం చూసుకుంటే 10వ అధ్యాయంలో మనం చూసుకుంటే మరి ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి మరి యుద్ధం జరిగింది కదండి. ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకు యుద్ధం జరిగినప్పుడు మరి ఇక్కడ ఈ యొక్క 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యుద్ధం జరిగేటప్పుడు మరి సౌలు గారు చనిపోతారండి. ఫిలిష్తీయులు యుద్ధం జరిగేటప్పుడు సౌలు గారు చనిపోతారు. సౌలు యొక్క కుమారులు కూడా చనిపోతారండి. అయితే వీళ్ళు మరి సౌలు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఫిలిష్తీయులు సౌలు యొక్క తలని నరికి మరి ఎక్కడ తీసుకెళ్తారండి? దాగోను గుడిలోకి తీసుకెళ్ళి ఆ యొక్క జనాన్ని అందరికీ కూడా చూపెడతారండి. అందరికి కూడా వాళ్ళ దేశాల్లో మొత్తం అంతా కూడా తిప్పి సౌలుని ఇశ్రాయేలు రాజుని మేము చంపేస్తామని మొత్తం అందరికి కూడా ప్రచారం చేయడం కూడా జరిగిద్దండి. తర్వాత ఈ సౌలు గారు చనిపోయిన విషయం అనేది మొత్తం మీద ఎవరు తెలుస్తుందంటే యాబేష్కుల ఆదివారం అనే వాళ్ళకి తెలిసిద్దండి. తెలిసిన తర్వాత అయ్యో మరి మన రాజును చంపేసి ఈ విధంగా చేసిన విషయం అనేది తెలిసి వాళ్ళల్లో ఉన్న పరాక్రమశాలు ఏం చేస్తారండి? పరాక్రమశాలు ఆ యొక్క సౌలు యొక్క దేహాన్ని తీసుకొచ్చి సింధూర వృక్షం కింద పాతపెట్టి 7 దినములు ఉపవాసం వంటి వంత కూడా మనం చూస్తామండి. మరి ఇంతకీ సౌలు గారికి మరణశిక్ష విధించింది ఎవరండి? దేవుడని ఉంటుందండి. దేవుడే సౌలుకి మరణశిక్ష అనేది విధించడం అనేది జరిగింది. ఎందుకు మరి దేవుడు సౌలుకి మరణశిక్ష విధించాడు అనేది చూస్తే దానికి దేవుడు కూడా 2 రీజన్లు చెప్తున్నాడండి. అదేంటంటే యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట 10వ అధ్యాయము 13వ వచనం అండి. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. అంటే మరణశిక్ష విధించింది ఎవరండి? దేవుడే మరణశిక్ష విధించాడండి. అంటే ఇక్కడ దేవుని దృష్టి ఎదుట ఏం చేశాడండి? సౌలు గారు ద్రోహం చేశాడు. అలాగే దేవుని యొద్ద విచారణ చేయకుండా మరి కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేసినందుకు మరి సౌలు హతమాయెను అని ఉంటుందండి. మరి సౌలుకి దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా తెలుసండి. తెలిసినప్పటికీ కూడా పూర్ణ హృదయంతో సౌలు దేవుడిని అనుసరింపక ఇలా చేసినందుకు మరి సౌలుకి దేవుడు మరణశిక్ష విధించడం కూడా జరిగిద్దండి. తర్వాత మరి
సౌలు గారు చనిపోయిన తర్వాత మరి రాజు ఎవరండి? ఇంకా సౌలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి రాజు దావీదని, యెషయి కుమారుడైన దావీద్. ఈ 11వ అధ్యాయంలో మరి ఇశ్రాయేల్ అందరూ కూడా మరి హెబ్రోన్లో ఉన్న దావీదు గారి వద్దకు వస్తారండి. వచ్చి మరి దావీదు, మేము నీకు ఎముక నుండి వారము, రక్త సంబంధులము. మరి సౌలు చనిపోయాడు కాబట్టి మరి నా జనులకు ఇశ్రాయేలుని నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందవని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునని మనవి చేశారండి. కాబట్టి దావీదు కూడా వాళ్ళ మాటకు సంబంధించి మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ మీద రాజుగా దావీదు గారికి అభిషేకం చేయడం కూడా జరిగిద్దండి. మరి ఈ యొక్క 11వ అధ్యాయంలో చూసుకుంటే దావీదు వారి యొద్ద 30 మంది మంచి పరాక్రమశాలులు ఉంటారండి. ఎంతమంది అండి? 30 మంది పరాక్రమశాలులు. అలాగే ఈ యొక్క 30 మందిలో కూడా ఒక ముగ్గురు మాత్రం మంచి వీరుల కింద మనకి బైబిల్లో చూస్తామండి. ముగ్గురు. ఆ ముగ్గురులో కూడా మరి దావీదు యొక్క సహోదరి యొక్క కుమారుడు ఉంటారండి. దావీదు యొక్క సహోదరి ఇద్దరు ఉన్నారు కదండి, సెరూయా, అబీగైలు. అంటే అబీగైలు దావీదు గారి భార్య కూడా ఉంది, అలాగే సహోదరి కూడా ఉందండి. ఈ యొక్క సెరూయా కుమారులు ముగ్గురు ఉంటారండి, మంచి పరాక్రమశాలుడు. యోవాబు, అభిషయ్, అసాహేలు. యోవాబు, అభిషయ్, అసాహేలు. వీళ్ళ ముగ్గురు కూడా మరి దావీదు గారు అంటే వీళ్ళకి చాలా ఇష్టం అండి. దావీదు గారి కోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడిన వారిగా మనం బైబిల్లో అంత మరి ధైర్యవంతులుగా, పరాక్రమశాలులుగా మనం బైబిల్లో చూస్తామండి. కాబట్టి ఈ యొక్క 11వ అధ్యాయంలో వాళ్ళ గురించి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటామండి. తర్వాత ఈ యొక్క దావీదు గారి వద్ద ఉన్న పరాక్రమశాలలో ఒక పరాక్రమశాలి ఎవరంటే బెనాయా అండి. ఈ బెనాయా అనే వ్యక్తి ఒక సింహాన్ని కూడా చంపాడంటండి. మరి సింహాన్ని చంపాలంటే మరి ఎంత పరాక్రమశాలి అయితే చంపుతాడండి? బైబిల్లో మరి సింహాన్ని చంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు. దావీదు చంపాడు, అలాగే సంసోను చంపాడు. ఇక్కడ బెనాయా కూడా మనకి కనబడతారండి. కాబట్టి వీళ్ళంతా కూడా దావీదు గారి వద్ద ఉన్న 30 మంది కూడా మంచి పరాక్రమశాలులు అండి. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ముఖ్యంగా వీళ్ళ 30 మంది. ఆ 30 మందిలో కూడా ముగ్గురు బాగా మంచి పరాక్రమశాలులు ఉన్నట్టుగా ఇక్కడ మనం బైబిల్లో చూస్తామండి. తర్వాత 12వ అధ్యాయం వచ్చేటప్పటికి మరి దావీదును చంపడానికి అంతకుముందు ప్రయత్నించింది ఎవరండి? సౌలు. మరి సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించినప్పుడు దావీదు గారు మరి సౌలుకి భయపడి పారిపోవడము, కొన్ని చోట్ల దాక్కోవడము, ఇవన్నీ కూడా చేస్తాడండి. అలాంటి సమయంలో కొంతమంది సౌలు వద్ద నుండి దావీదు గారికి సహాయం చేయడానికి కొంతమంది వచ్చేస్తారండి. సౌలు యొద్ద నుండి దావీదు వారి యొక్కకి సహాయం చేయడానికి వచ్చేస్తారు. తర్వాత నెక్స్ట్ 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దావీదుకి ఒక ఆలోచన వస్తుందండి. దావీదుకి ఒక ఆలోచన, అదేంటంటే మరి దేవుని మందసాన్ని మనం ఇక్కడికి దావీదుపురానికి తీసుకురావాలి. సౌలు కాలంలో మనం ఆ యొక్క మందసం యొక్క మనం ఏమీ కూడా విచారణ చేయలేదు, కాబట్టి ఎలాగైనా దేవుని యొక్క మందసాన్ని మనం తీసుకురావాలని మరి దావీదు గారికి ఆలోచన వస్తుందండి. అయితే మరి ఈ యొక్క దేవుని మందసము దావీదు గారు తీసుకురావడానికి ముందు దేవుని మందసము ఎక్కడుందండి? 13వ అధ్యాయంలో 6వ వచనం
పైనండి, కిరియత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు. కిరియత్యారీము అనే ప్రాంతంలో ఇక్కడ దేవుని మందసం అనేది ఉందండి. ఈ యొక్క దేవుని మందసాన్ని తీసుకురావాలని దావీదు గారు అనుకోవడం జరిగింది. కాబట్టి ఆ 13వ అధ్యాయం 7వ వచనం కాడి నుంచి మనం చూస్తే, వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చారు. అంటే దేవుని మందసము ఎక్కడుందండి? అబీనాదాబు అనే వ్యక్తి యొక్క ఇంటి వద్ద దేవుని యొక్క మందసం అనేది ఉందండి. ఈ యొక్క దేవుని మందసాన్ని మరి తీసుకురావాలి అని దావీదు గారు అనుకోవడము, తర్వాత ఉజ్జాయును అహ్యోను అనే ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క దేవుని యొక్క మందసాన్ని తీసుకువచ్చే బండిని తోడడం అనేది జరిగిద్దండి. ఈ విధంగా మరి దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ యొక్క బండి కీదోను కళ్ళమునద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలి జారి, ఎడ్ల బండి మీద తీసుకొచ్చేటప్పుడు ఏం జరిగిందండి? ఎడ్లకు కాలి జారినందున మందసము పడిపోద్దామని ఉజ్జ ఏం చేశాడంటే చేయి జాపి పట్టుకుందామని అనుకున్నాడండి. పట్టుకుందాం అనేటప్పటికి అక్కడ దేవుని కోపము ఆ ఉజ్జ మీద రగులుకుంటుంది. దేవుడు ఉజ్జాను మొత్తాడు కాబట్టి అక్కడే చనిపోవడం జరిగిద్దండి. ఇదంతా కూడా ఎవరు చూసారంటే దావీదు గారు చూసి ఆయన చాలా బాధపడి భయపడతాడు కూడా. కాబట్టి దేవుని మందసాన్ని ఇంకా నా దగ్గరికి నేను ఎలా తీసుకురాను అని చెప్పి దేవుని మందసాన్ని గిత్తీయుడైన ఓబేదెదోము అనే ఇంటి వద్ద వండిస్తారండి. కాబట్టి 3 నెలల్లో ఇక్కడ ఓబేదెదోము ఇంటి వద్ద వండించినప్పుడు ఆ 3 నెలలు కూడా ఓబేదెదోమును ఎక్కువగా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తామండి. తర్వాత 14 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, తూరు రాజైన హీరాము అనే ఈ రాజు దావీదు వద్దకు దూతలు పంపి దావీదుకి మరి ఇల్లు కట్టుకోవడానికి, దావీదు నగరాన్ని కట్టుకోవడానికి దేవదారు మురారులు ఇవన్నీ కూడా ఆయన సప్లై చేసినట్టుగా మనం చూస్తామండి. ఆ తర్వాత ఫిలిష్తీయుల యుద్ధం గురించి మనం చూస్తాము. తర్వాత 15వ అధ్యాయం వచ్చేటప్పటికి దావీదు పురం నందు మరి ఇండ్లు కట్టించడము, ఇదంతా కూడా మనం చూస్తామండి. అయితే ఇక్కడి నుంచి మనం కొన్ని అధ్యాయాలు మనం ఎక్కువగా దేవుని యొక్క ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా, అంటే దేవునికి ఎలా సేవ చేయాలి, మరి ఎవరెవరు ఇక్కడ తమ్ముళ్ళు కానీ సితారాలు కానీ ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం వాయించాలి, దేవుని ఎలా ఆరాధించాలి అనేది కొంతమందికి మరి దావీదు గారు కొంతమంది నియమించి వాళ్ళు ఎలా చేయాలని చెప్పడం కూడా జరిగిద్దండి. ఆ తర్వాత 15వ అధ్యాయంలో మళ్ళీ ఓబేదెదోము ఇంటి వద్ద నుండి దేవుని మందసాన్ని తీసుకురావాలని కూడా దావీదు గారు అనుకుంటారండి. మరి ఈ యొక్క దేవుని యొక్క మందసాన్ని తీసుకువస్తూ దావీదు గారు మంచి ఆనందంగా సంతోషంతో దేవుని యొక్క మందసాన్ని తీసుకువస్తూ ఆయన నాట్యం చేసేటప్పుడు అతని భార్య అయిన మేకాలు కిటికీల నుండి చూచి, మరి ఆ యొక్క 15వ అధ్యాయం 29వ వచనం చూడండి, లాస్ట్ లో, యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మేకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యం ఆడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతన్ని హీనపరచును. ఏం చేసిందండి? హీనపరచునంటే అసలు ఏంటి ఇలా చేస్తున్నాడు ఈయన రాజైన, అసలు రాజయ్య ఉండి ఇలా గెందుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు. నాట్యం ఆడుటూ వాయించుటయు అంటే నాట్యం చేస్తూ ఈయన ఏం చేస్తున్నాడు అంటే అక్కడ సితారాలు కానీ ఇలా స్వర మండలం కానీ వాయిద్యాలు ఉంటాయి కదండి, వాటిని వాయిస్తూ ఈయన నాట్యం చేస్తున్నప్పుడు ఒక రాజయ్య ఉండి ఇలా చేస్తున్నాడు ఏంటి, దేవుని ఇలా చేయాలా, అసలు ఈయన రాజేనా అన్నట్టుగా అనుకుని తన భార్య అయిన మేకలు అతన్ని మనసులో హీనపరిచిద్దండి. ఆ తర్వాత దేవుని మనసాన్ని మొత్తం మీద దావీదు పురానికి తీసుకురావడం అనేది జరిగిద్దండి.
జరిగిన తర్వాత దేవునికి ఎలా సేవ చేయాలి, వాళ్ళ మీద ఎవరిని అధిపతులుగా ఉండించాలి, ఇవన్నీ కూడా మరి 16వ అధ్యాయంలో ఉంటుందండి. తర్వాత 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి దావీదు కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరండి? దావీదు కాలంలో ఉన్న ప్రవక్తలు స్టార్టింగ్లో అయితే సమూయేలు గారు ఉంటారండి. అంటే సమూయేలు ఈయన సౌలు గారు ఉన్నప్పుడు కూడా ప్రవక్తే, అలాగే దావీదు ఉన్నప్పుడు కూడా ప్రవక్తేనండి. తర్వాత దావీదు మరి ఊరియా భార్య విషయంలో తప్పు చేసినప్పుడు దావీదుని మందలించింది ఎవరండి? ఏ ప్రవక్త? నాతాన్. అయితే ఇక్కడ దావీదు గారు ఏం చేస్తారంటే 17వ అధ్యాయంలో నాతాను గారిని పిలిపించి ఆయనతో ఒక మాట చెప్తారండి. అయ్యా, మరి నేనేమో చక్కగా దేవదారు మ్రాణులతో చేసిన ఇంట్లో నేను కాపురమంటున్నాను, మరి దేవుని యొక్క మందసము తెరల చాటున ఉంది, కాబట్టి నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అని అన్నప్పుడు నాతాను కూడా ఏమంటారంటే, నీవు దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు ఏదనుకుంటున్నావో అది చెయ్యి అని నాతాను చెప్పడం జరిగిద్దండి. తర్వాత దేవుని వాక్ అనేది నాతాను ప్రత్యక్షమై, అయ్యా మరి నా సేవకుడైన మరి దావీదు నా కొరకు మందిరం అనేది కట్టాలని అనుకుంటున్నారు, అది మరి ఆలోచన మంచిదే, కానీ అతను చేతిలో మరి చాలా మంది రక్తం అనేది ఎంతో మంది రక్తాన్ని ఒలిగించాడు, కాబట్టి మరి దావీదుకు కాకుండా అతని కడుపులో నుండి పుట్టిన సొలొమోను ఈయన నా కొరకు మందిరం కట్టిస్తారు అని ఇదే విషయాన్ని దావీదు వద్దకు వెళ్ళి చెప్పమని దేవుడు చెప్పడము, అలాగే నాతాను కూడా ఇలా దావీదుతో చెప్పడం, ఇదంతా కూడా చూస్తామండి. తర్వాత 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇది అయిపోయిన తర్వాత మరి దావీదు ఫిలిష్తీయులను జయిస్తాడు. ఇందులో కొన్ని యుద్ధాలు జరుగుతాయి 18వ అధ్యాయంలో. ఆ యుద్ధాలు అయిపోయిన తర్వాత 19వ అధ్యాయంలో చూసుకుంటే అమ్మోనీయుల రాజు నాహోషు అనే ఒక రాజు ఉంటాడండి. అమ్మోనీయుల రాజు నాహోషు. ఈ యొక్క నాహోషు చనిపోతాడండి. తర్వాత అతని కుమారుడు అతనికి మారుగా రాజు అవుతాడండి. అతని కుమారుడి పేరు ఏంటంటే హానోను. కుమారుడి పేరు ఏంటండి? హానోను. మరి ఈ యొక్క నాహోషు, అమ్మోనీయుల రాజు నాహోషు దావీదు ఉన్నప్పుడు దావీదు గారికి సహాయం చేస్తాడండి. అప్పుడు దావీదు తన సేవకులతో చెప్తాడు, అమ్మోనీయుల రాజు నాహోషు ఆయన బ్రతుకున్నప్పుడు నాకు సహాయం చేశాడు, కాబట్టి ఇప్పుడు అతను చనిపోయాడు, కాబట్టి అతను కుమారుడైన హాను రాజ్యాన్ని ఏలుతున్నాడు, కాబట్టి అతను మరి ఎలా ఉన్నాడు ఏంటనేది తెలుసుకోవడానికి కొంతమంది పరిచారకుల్ని దూతల్ని హానుని వద్దకు పంపించడం జరిగిద్దండి. అయితే హానుని దగ్గర ఉన్న వాళ్ళు ఈ యొక్క హానుకి ఏం చెప్తారంటే, దావీదు నీ దగ్గరికి పరిచారకులు పంపిస్తున్నాడు కదా, నీ యొక్క క్షేమం కోసం, క్షేమ సమాచారం కోసం పంపిస్తున్నాడు అనుకుంటున్నావా? ఈ దేశాన్ని మొత్తం కూడా చూసి దాని మీద యుద్ధం చేయడానికే అతను కనుక్కోవడానికి, ఈ దేశంలో ఏమైనా రహస్యాలు ఏమైనా ఉంటే దాన్ని తెలుసుకోవడానికి దూతలు పంపుతున్నాడని మరి హానుకు చెప్పడం జరిగిద్దండి. అప్పుడు ఈ హాను ఏం చేస్తాడండి, దావీదు పంపించిన దూతల యొక్క బట్టల్ని సగాన్ని చింపి వాళ్ళు సిగ్గుపడేలాగా చేసి వాళ్ళు పంపించడం కూడా జరిగిద్దండి. మరి ఈ విధంగా చేసినప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుందండి? దావీదు గారికి తెలిసి, మరి దావీదు గారికి తెలిసిన తర్వాత ఈ యొక్క అమ్మోనీయుల రాజైన హానోకి తర్వాత దావీదుకి యుద్ధం అనేది జరిగిద్దండి. యుద్ధంలో వాళ్ళు ఓడిపోవడం కూడా జరిగిద్దండి. తర్వాత 20వ అధ్యాయం వచ్చేటప్పటికి 20వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదు సైన్యాధిపతి ఎవరండి? యోవాబు. యోవాబు ఈ యుద్ధానికి మరి దావీదు గారు ఇంకా వెళ్ళారండి, యెరూషలేములో ఉంటారు.
అయితే ఇక్కడ యోవాబు సైన్యాన్ని తీసుకువెళ్ళి రబ్బా అనే ఒక పట్టణాన్ని కూడా ముట్టడి వేయటము, దాన్ని జయించటము, తర్వాత ఆ యొక్క పట్టణపు రాజు యొక్క సింహాసనాన్ని దావీదు గారు ధరించటము, ఇదంతా కూడా మనం చూస్తామండి. తర్వాత ఇందులో 4వ అధ్యాయం నుండి మనం 8వ అధ్యాయం వరకు, 4వ వచనం నుండి 8వ వచనం వరకు దావీదు దగ్గర ఉన్న కొంతమంది పరాక్రమశాలులు ఉన్నారు కదండి, వాళ్ళు ఎవరిని చంపారు అనేది కూడా వ్రాయబడి ఉంటుందండి. తర్వాత 27వ అధ్యాయం చూసుకుంటే ఇక్కడ సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించడానికి దావీదుని ప్రేరేపిస్తుందండి. మరి దేవుడు ముందుగానే చెప్పాడు కదండి, అంటే నీ సంతానాన్ని, అబ్రహాంతో కూడా చెప్పినప్పుడు నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రములు వలె, అలాగే సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణుల వలె విస్తారంగా చేస్తానని చెప్పాడు కదండి. మరి ఇక్కడ లెక్కించాల్సిన అవసరం ఏంటి? కానీ ఇక్కడ ఒకళ్ళు ప్రేరేపించారండి, సాతాను. ఎవరిని ప్రేరేపించింది? దావీదు గారిని ప్రేరేపించింది. ప్రేరేపించి ఏం చేయమని చెప్పింది? ఇశ్రాయేలు మొత్తం ఎంతమంది ఉన్నారో యోవాబుని పిలిపించి, అసలు ఇశ్రాయేలు మొత్తం ఎంతమంది ఉన్నారు, మొత్తం అందరిని కూడా లెక్కించు అన్నప్పుడు యోవాబు చెప్తాడండి, అయ్యా అసలు ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది, ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నావు, దీనివల్ల మనకు నష్టం కలిగిద్ది, దేవునికి విరోధంగా మనకి శిక్ష కలిగిద్ది అని చెప్పినప్పుడు మరి సైన్యాధిపతే కదండి యోవాబు, యోవాబు మాట నెగ్గదండి. కాబట్టి రాజుగారు చెప్పినట్టుగా మొత్తం మీద మరి ఇశ్రాయేలుని లెక్కించడం. అయితే యోవాబు కూడా రాజు మాట అసహ్యమైన ఉంటుందండి. ఇదేంటి అసలు దావీదు రాజు అయ్యుండి మరి ఇశ్రాయేలుని లెక్కించమంటున్నాడు, ఇదంతా కూడా దేవునికి విరోధం కదా అని యోవాబు కూడా అనిపిస్తుందండి. అయినప్పుడు కూడా మరి సాతాను ప్రేరేపించాడు కదా, ఆ ప్రేరేపణలో పడిపోయి ఇశ్రాయేలుని లెక్కించమని మరి దావీదు మొండిగా చెప్పడం కూడా జరిగిద్దండి. కాబట్టి మరి రాజు మాట యోవాబు కూడా అసహ్యంగా ఉన్నా కూడా రాజు మాట కాబట్టి తప్పక మొత్తం మీద లెక్కించటము, అందులో లేవి గోత్రము బెన్యామీను గోత్ర సంబంధుల్ని ఆ సంఖ్యలో చేర్చలేదండి. ఇలా లెక్కించినప్పుడు ఇశ్రాయేల్ అందరిలో కూడా కత్తితో వారు ఎంతమంది ఉన్నారండి? 11 లక్షల మంది అండి. యోధా వారిలో 4,70,000 మంది కూడా ఉంటారండి. ఎప్పుడైతే ఈ విధంగా చేశారో మరి జనసంఖ్య లెక్కించారో అప్పుడు దేవుడు దావీదు వద్దకి ఒక ప్రవక్తను పంపిస్తాడండి. ఆయన పేరు ఏంటండి? దావీదు దగ్గర ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఆయన పేరు గాదండి, గాదు. గాదు ఈ దావీదు వద్దకు వచ్చి మరి దేవుడు ఏం సెలవిస్తున్నారంటే, 3 విషయాలు నీ ఎదుట పెడుతున్నాను, వాటిలో ఏది కావాలో నువ్వు కోరుకో, ఏదో ఒకటి నీకు కంపల్సరీ ఏదో ఒకటి కోరుకోవాల్సిందే, అంటే నువ్వు ఎలాగో తప్పు చేస్తావు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదని 3 విషయాలు చెప్తాడండి. అదేంటంటే, మొదటిది ఏంటంటే 3 ఏండ్ల పాటు కరువు కలుగుట. దీనికి ఒప్పుకున్నావా? సరే. లేదంటే 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవట. లేదా మూడవది ఏంటంటే 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దోత ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయడం. నీకు ఈ 3 ఏది కావాలో కోరుకోమని దేవుని మాట కింద గాదు వచ్చి దావీదు గారికి చెప్పడం కూడా జరిగిద్దండి. అప్పుడు అర్థమైంది దావీదు గారికి, నేను మిక్కిలి ఇరుకులో పడ్డాను, మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటమే బెటర్ అని చెప్పి మొత్తం మీద 3వది కోరుకుంటాడండి. 3వది ఏంటండి?
3 దినముల పాటు అంటే ఆ యొక్క దేశంలో తెగులు రావటం. ఇలా యెహోవా దూత వచ్చి మరి యొక్క యెరూషలేమును నాశనం చేసేటప్పుడు మొత్తం మీద ఎంతమంది చనిపోతారండి? ఇశ్రాయేలులో 70,000 మంది చనిపోతారండి. మరి దేవుడు ఎలా ఇశ్రాయేలు నాశనం చేస్తున్నాడు అంటే, దేవుని దూత అంటే ఒక కత్తి చేత పట్టుకున్న దేవుని దూత వచ్చి మరి నాశనం చేస్తున్నట్టుగా ఇక్కడ మన బైబిల్లో చూస్తామండి. 16 వచనం ఒకసారి చూడండి. 21 అధ్యాయం 16 వచనం. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యన నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. దావీదు గారు చూసినప్పుడు ఎవరు కనబడ్డారండి? భూమి ఆకాశముల మధ్యన నిలుచుచు. ఆ దూత ఎంత ఉన్నాడండి? భూమి ఆకాశం మధ్య నిలుచుచు. దేవుని దూత అండి. భూమి ఆకాశం మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని. వరదీసిన కత్తి, వరంటే ఏంటండి? కత్తి పెట్టుకుంటారు కదండి, అది. వరదీసుకున్న కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. ఆ కత్తిని దేని మీద చాపాడండి? యెరూషలేము మీద చాపాడండి. తర్వాత దేవుడే మళ్ళీ సంతాపం నొంది ఇక చాలు అని ఆ దూతతో చెప్తాడండి. తర్వాత దావీదు దగ్గరికి మరి దేవుని వద్దకు వచ్చి, అయ్యా, జనసంఖ్యను లెక్కించమని చెప్పింది కూడా నేనే, కాబట్టి నన్ను నా తండ్రి వింటి వారిని శిక్షించు. అమాయకులైన ఈ గొర్రెల వంటి వాళ్ళు, వీళ్ళు ఈ మనుషులు ఏ పాపం కూడా చేయలేదు అని చెప్తే, అప్పుడు దేవుని దూత ఏం చెప్పిందంటే, యెహోవా కొరకు ఒక బలిపీఠం కట్టమని చెప్పడం కూడా జరిగిద్దండి. తర్వాత బలిపీఠము ఎక్కడ కడతారంటే, వర్ణాన ఒక వ్యక్తి యొక్క కళ్ళంలో దేవుని కొరకు బలిపీఠం. అయితే ఈ యొక్క వర్ణాన వ్యక్తి దగ్గర ఆ యొక్క పొలాన్ని కూడా దావీదు గారు ఊరిని తీసుకోరండి. నేను అలా తీసుకోకూడదు అని చెప్పి దానికి 600 తులముల బంగారం ఇచ్చి ఆ యొక్క వర్ణాను పొలాన్ని కొనుక్కొని అక్కడ దావీదు దేవుని కోసం ఏం చేస్తాడండి? ఒక బలిపీఠాన్ని కూడా కట్టమనే జరిగిద్దండి. ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు దావీదు కూడా భయపడతాడండి. దావీదు యెహోవా దూత పట్టుకున్న కత్తికి భయపడిన వాడే దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. తర్వాత ఇక 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 22 అధ్యాయంలో చూసుకుంటే, దేవుడైన యెహోవా మరి ఇక్కడ ఇశ్రాయేలు అర్పించు దహన బలులను పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చును. అంటే ఇక్కడ ఒక బలిపీఠం కట్టాడు కదండి. కట్టిన తర్వాత మరి ఇశ్రాయేలు అందరూ కూడా ఇక్కడే దహన బలులు అర్పించాలని చెప్పడము జరిగిద్దండి. తర్వాత ఆ క్రింద 22 అధ్యాయంలో కింద చూసుకుంటే, ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోన్ని రాజుగా చేయాలని మరి దేవుడు కూడా ముందుగా చెప్పాడు కదండి. నీ కడుపున పట్టుబోవు సొలొమోన్ని, నీ కుమారుడైన సొలొమోన్ని రాజుగా చేయాలి, అతనే నా కోసం మందిరాన్ని కడతాడని చెప్పినప్పుడు దావీదు కూడా సొలొమోన్ని మరి పిలిపించి మొత్తం అంతా చెప్తాడండి. మరి నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టని నిర్ణయించుకున్నాను, తాత్పర్యం కలిగి ఉన్నాను. అయితే నేను మందిరము కట్టకూడదు, నువ్వు చాలా మంది నిరపరాధులకు రక్తాన్ని ఒలికించావు కాబట్టి నీవు మందిరం కట్టకూడదని దేవుడు చెప్పాడు. కాబట్టి నీవు మందిరాన్ని కట్టాలి అని. మరి సొలొమోను మందిరం కట్టడానికి దావీదు గారు ఏమైనా సంపాదించి పెట్టారండి? అన్ని బంగారము, వెండి, ఇనుము, దేవదారు మ్రానులు ఇవన్నీ కూడా
తోచ శక్యము కానంత ఇనుము. వెండి బంగారం అయితే కాస్త లెక్కించవచ్చు, కానీ మిగిలిన ఇనుము కానీ ఇవన్నీ కూడా తోచ శక్యము కానంత అంటే ఇంకా లెక్కలేదండి. అలాగే దేవదారు మ్రాలు ఇవన్నీ కూడా దావీదు గారు సిద్ధం చేయడం కూడా జరిగిద్దండి. దేనికోసం? దేవుని కోసం. నా కుమారుడైన సొలొమోను దేవుని కోసం మందిరాన్ని కట్టాలి అని. తర్వాత మరి సొలొమోను కూడా పిలిపించి మొత్తం మీద మరి దేవుని ఎడల ఎలా ఉండాలి ఏంటి, నేను కూడా చాలా మటుకు మందిరం కట్టడానికి అన్నీ కూడా సమకూర్చాను, నీకేమీ కూడా తక్కువ కాదు అని చెప్పి మొత్తం మీద దేవుని కొరకు మందిరాన్ని కట్టమని చెప్పడం జరిగిద్దండి. తర్వాత 23వ అధ్యాయంలో మనం చూసుకుంటే దావీదు బాగా ఏళ్ళు నిండిన వృద్ధుడాయను అని ఉంటుందండి. అంటే బాగా ముసలివాడు అయిపోతాడండి. తర్వాత ఇక్కడ యాజకులు లేవీయులు ఎవరెవరు ఏం చేయాలి ఇవన్నీ కూడా 23 అధ్యాయంలో, తర్వాత 24వ అధ్యాయంలో అహరోను సంతతి వారు ఏం చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయండి. తర్వాత 25 అధ్యాయంలో దావీదు సైన్యాధిపతులైన ఆసాపు, హేమాను వీళ్ళని పిలిచి మరి దేవుని యొక్క సేవ నిమిత్తం ఎవరెవరు ఏ పనులు చేయాలి, అలాగే దేవుని యొక్క సేవ కొరకు మరి సితారాలు కానీ స్వరమణలు కానీ తాళములు కానీ ఇవన్నీ కూడా ఎవరెవరు ఏమి చేయాలి ఇవన్నీ కూడా మరి 25వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుందండి. అలాగే దావీదు దగ్గర మరి ఒక సంవత్సరంలో 12 నెలల్లో కూడా ఎవరెవరు ఏ నెలలో ఎవరెవరు ఏం చేయాలి, ఎంతమంది చేయాలి అనేది కూడా ఇక్కడ బైబిల్లో 27వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుందండి. తర్వాత దావీదు దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారండి. 27వ అధ్యాయము 32వ వచనం అండి. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచన కర్తయుండెను గనుక అతను శాస్త్రిగా నియమింపబడెను. శాస్త్రి ఏంటండి? శాస్త్రి అంటే ఇక్కడ అంటే వాళ్ళకి సంబంధించి మంచి చెడు మొత్తం కూడా కొద్దిగా జ్ఞానం కలిగిన వాడు. అలాగే హక్మోని కుమారుడైన యెహీయేలు అనే వ్యక్తి రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడతాడు. అలాగే అహీతోపేలు అనే వ్యక్తి రాజుకు మంత్రి అండి. ఈ అహీతోపేలు తెలుసు కదండి, దావీదుతో పాటు ఉంటాడు, తర్వాత పార్టీ మార్చేస్తాడు. తర్వాత తాను చెప్పినట్టుగా జరగలేదని చెప్పి ఈ అహీతోపేలు ఉరిపెట్టుకుని చనిపోవడం కూడా జరిగిద్దండి. తర్వాత అహీతోపేలు చనిపోయిన తర్వాత నెక్స్ట్ అతని బెనాయా కుమారుడైన యెహోయాదా, అబ్యాతారు కూడా మంత్రుల కింద ఉంటారండి. యెహోయాదాయను. అలాగే యోవాబు రాజు యొక్క సేనకు అధిపతి అంటే సైన్యాధ్యక్షుడి కింద ఉంటాడండి. అలాగే అర్కీయుడైన హూషై రాజునకు తోడు. రాజునకు తోడు అంటే రాజుకి సహాయం చేస్తూ రాజు మేలు కోరుకుంటూ కొద్దిగా రాజుతో సన్నిహితంగా ఉండేవాడండి. తర్వాత ఇక చివరి అధ్యాయం చూసుకుంటే 29వ అధ్యాయంలో మనం చూసుకుంటే రాజైన దావీదు సర్వ సమాజంతో కూడా ఇలాగ సెలవిస్తాడండి. ఏమని? నేను కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గలవాడే బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు దేవునికే, దేవుడైన యెహోవాకే. కనుక ఈ పని బహు గొప్పది. ఏ పని అండి? దేవుని కొరకు మందిరం కట్టడం. కాబట్టి మీరు నాకు ఎలా అయితే సహాయం చేశారో అలాగే నా కుమారుడైన సొలొమోను కూడా సహాయం చేయండి. నా కుమారుడైన సొలొమోను దేవునికి మందిరం కట్టడానికి నేను చాలా సంపాదించి పెట్టాను. మీరు కూడా ఏమైనా ఇవ్వగలిగితే, మనస్ఫూర్తిగా ఏమైనా ఇవ్వగలిగితే మీరు కూడా ఇవ్వండి అని చెప్పడము. అలాగే నాకు ఎలా అయితే సహాయం చేశారో నా కొడుకైన సొలొమోను కూడా ఆ విధంగా మీరు సహాయం చేయమని సర్వ సమాజంతో కూడా చెప్పడం కూడా
జరిగిద్దండి. తర్వాత మరి సొలొమోనుకు కూడా సొలొమోను సొలొమోనుకు కూడా మరి దావీదు గారు నువ్వు ఎలా ఉండాలి, దేవుని ఎడల నువ్వు ఎలా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని ఎదుట మరి ఎలా ఉంటే ఆయన నిన్ను మరి శిక్షిస్తాడు, ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరిగిద్దండి. తర్వాత మొత్తం మీద చివరిలో దావీదు గారు ఇశ్రాయేలును ఏలిన కాలము మొత్తం కూడా 40 సంవత్సరాలండి. హెబ్రోన్లో 7, అలాగే యెరూషలేములో 33 సంవత్సరాలండి. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణముందెను. ఎప్పుడండి? మంచి ముదిమిలో అంటే చాలా అంటే ఏళ్ళు నిండిన వాడే ముసలితనములో అయినా చనిపోయినట్టుగా మనం చూస్తామండి. మరి ఈ యొక్క దావీదు గారి గురించి మనం ఏ గ్రంథాలు ఎవరెవరు రాశారంటే సమూయేలు గారు, అలాగే ప్రవక్త నాతాను, అలాగే ప్రవక్త గాదు మాటలను బట్టి ఈ యొక్క దావీదు గారి గురించి కూడా మనకి తెలిసిద్దండి. మరి ఇది మొదటి దినవృత్తాంతాలండి. ఇందులో మరి మ్యాటర్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ అన్నీ చెప్పాలంటే మనకి చాలా కష్టము, చాలా ఎక్కువ సమయం కూడా తీసుకుంటుందండి. ఒకప్పుడు ఇది మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము, రెండవ దినవృత్తాంతాల గ్రంథము, ఈ మొత్తం కూడా కలిపి ఉండేది. తర్వాత ఇది విభజన కోసం మనకి కాస్త సింపుల్గా ఉండటానికి ఈ విధంగా విడదీసి పెట్టడం కూడా జరిగిద్దండి. అంటే మొత్తం మీద మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటామండి? ఆదాము దగ్గర నుండి వంశవాళి ప్రకారం దావీదు మరణం వరకు, సొలొమోను రాజు అవడం వరకు నేర్చుకుంటామండి. మరి రెండవ దినవృత్తాంతాల్లో ఎక్కడి నుంచి ఎక్కడ నేర్చుకుంటామంటే సొలొమోను రాజు అయిన తర్వాత దేవుని కొరకు మందిరాన్ని కట్టడము, మందిరాన్ని కట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాజులు అప్పటి వరకు కలిసి ఉన్న ఇశ్రాయేలు రాజులు ఐక్య రాజులు కాస్త మళ్ళీ విడిపోయిన తర్వాత ఈ రెండవ రాజుల గ్రంథంలో, రెండవ దినవృత్తాల గ్రంథంలో మనము ఇశ్రాయేలు రాజుల గురించి పెద్దగా నేర్చుకోమండి, అసలే ఉండదు. మొత్తం కూడా యోధా రాజుల గురించే మొత్తం ఉంటుందండి. ఎందుకు యోధా రాజుల గురించే ఉంటుంది? అయితే దాంతో పాటుగా ఇక్కడ యోధా రాజుల్లో కొద్దో గొప్ప మంచోళ్ళు ఉన్నారండి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేసిన వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారండి. కానీ ఇశ్రాయేల్ రాజులు అలాంటి వాళ్ళు లేరు కాబట్టి దేవుడు ఈ యొక్క యోధా రాజుల గురించి రాయించడం అనేది జరిగిందండి. దాని గురించి మనం వచ్చేవారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఇప్పటి వరకు కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథం నుంచి కొద్ది మాటలు నీ యొక్క పిల్లలకి గురించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకున్న వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమాకంతా ప్రభుని మీరే పదాలను కోరుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేనైతే ఇలా వివరించాలని ఒప్పుకుంటున్నానండి. నేను చదివినప్పుడు కూడా నాకు ఎంత బాగా అర్థం కాల. అందుకని హరిబాబు చెప్పే ప్రతి మాట కూడా మైండ్లోకి ఎక్కించుకున్నాను. 3 కోరికలు ఉన్నాయి కదా, క్వశ్చన్ పేపర్ చాలా లోతుగా రాసేసాను. ఒకసారి అయిపోయిన పని మళ్ళీ చేయను. ఓకేనండి, చాలా బాగా చెప్పాడు హరిబాబు. 2వ దినవృత్తాంతాలు వచ్చే ఆధారం నేర్పిస్తారు. మీకు 22వ తారీఖు పాఠం ఏంటో చెప్పాను, 23వ తారీఖు పాఠం ఏంటో చెప్తున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అంటే ఏమిటి? ఆడపిల్లలకు మెచ్యూరిటీ ఫంక్షన్ చేయవచ్చా? ఈ 2 మీకు 23వ తారీఖు లేఖనాల పరిశుద్ధ బైబిల్ నుంచి మీకు తీసి నేర్పించడం అనేది జరిగింది. మన మధ్యలో నాదం వచ్చి ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని వివరిస్తాడు. చాలా వారాల తర్వాత వస్తున్నాడు, గ్యాప్ తీసుకుని మంచి పాఠం చెప్తాడని ఆశిద్దాం. ఉన్నాయి చెప్తారట, ట్రై చేస్తాం.
దింపేసి వస్తాను నేను